సో ప్రస్తుతం లోకేష్ మాట మరొకసారి మనకు వినపడుతోంది. ఆయన భూమి పూజ చేయడం వల్లనేనా ఈ సభ ఫ్లాప్ అయింది అనే ఒక క్వశ్చన్ మార్క్ కనపడుతోంది. ప్రధానంగా బీజేపీలో ఇప్పటివరకు ఒక రకంగా దేశమంతటా కూడా లిటరల్గా సూపర్ హిట్ సభలు నిర్వహించిన బీజేపీ ఏపీకి వచ్చేసరికి టీడీపీ మీద డిపెండ్ కావడం వల్ల ఈ సభ ఫ్లాప్ అయిందా అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా వినబడుతున్న పరిస్థితి. పూర్తి డీటెయిల్స్ అందించబోతున్నారు మా కరెస్పాండెంట్ సతీష్, మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సతీష్, చెప్పండి, రాజకీయాల్లో ఎంత వద్దనుకున్నా కూడా సెంటిమెంట్లు చాలా కీలక భూమికి పోషిస్తాయి. ప్రధానంగా లోకేష్ భూమి పూజ అంశం ఈ జనగళం సభ ఫ్లాప్ కావడంతో మరొకసారి తెరపైకి వచ్చింది. ఐరన్ లెగ్ అని కూడా చర్చించుకుంటున్నారంటున్నారు. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? బిందు, ఖచ్చితంగా అదే చర్చ అటు భారతీయ జనతా పార్టీలో ఇటు తెలుగుదేశం పార్టీలో కూడా సాగుతున్నటువంటి పరిస్థితి. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఎన్డీఏ, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఈసారి 400 సీట్లు లక్ష్యం పెట్టుకొని, లోక్సభ స్థానాలు లక్ష్యంగా పెట్టుకొని ఎన్నికలకు వెళ్తున్నటువంటి తరుణంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత మొట్టమొదటి ర్యాలీ రాజకీయ సభ ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అయితే ఆ సభ అనూహ్యంగా కనీసం ఊహకి కూడా అందనంత ఘోరంగా విఫలమైనటువంటి నేపథ్యంలో 15 లక్షల మంది లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ఈ సభలో కనీసం 1,00,000 మంది కూడా హాజరు కానటువంటి పరిస్థితి వచ్చిన నేపథ్యంలోనే అటు బీజేపీలో ప్రధానంగా ఇది చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇదొక వారికి ఒక అపశకునంలాగా కనిపిస్తుంది. అయితే దీనికి పోస్ట్ మార్టం చేస్తుంది బీజేపీ. నిన్నటి నుండి కూడా ఈ సభలో జరిగినటువంటి పరిణామాలు కానీ, జనం రానటువంటి పరిస్థితి కానీ, అదేవిధంగా మైక్ పనిచేయనటువంటి పరిస్థితి, వీటన్నిటిపైన పోస్ట్ మార్టం జరుపుతున్నప్పుడు అటు బీజేపీ ఇటు తెలుగుదేశం పార్టీలో కూడా ఒక ఆసక్తికరమైనటువంటి అంశం వెలుగు చూసింది. అదే వాళ్ళ నాయకుల మాటలోనే స్పష్టం అవుతుంది. ఎందుకంటే ఈ నెల 13న నారా లోకేష్ ఈ సభకు సంబంధించినంత వరకు భూమి పూజ చేశారు. ఈ సభ బొప్పూడిలో, ఏదైతే చిలకలూరుపేట ప్రాంతం అంటే బొప్పూడి దగ్గర ఈ సభను గ్రాండ్గా నిర్వహించేందుకు ఆ భూమి పూజ చేసింది స్వయంగా నారా లోకేష్. సో నారా లోకేష్ ఇప్పటికే ఐరన్ లెగ్ ఇమేజ్ ఉంది. నారా లోకేష్ ఏది పట్టుకున్నా లేదా ఎక్కడ అడుగు పెట్టినా అది ఏది కూడా పూర్తి అవ్వదన్న ఒక ఆ బ్రాండ్ అన్నది తెలుగుదేశం పార్టీలో ఉంది. సో ఇప్పుడు అటువంటి నారా లోకేష్తో ఇప్పుడు భూమి పూజ చేయడం వల్ల ఈ సభ ఈ విధంగా ఫెయిల్ అయిందన్న ఒక అపశకునంలాగా బీజేపీ భావిస్తోంది. ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో, మరీ ముఖ్యంగా గత 10 సంవత్సరాల్లో ప్రధానమంత్రిగా ఉన్న తర్వాత ఇప్పటివరకు ఏ సభలో కూడా ఇటువంటి ఈ సభలో చోటు చేసుకున్నటువంటి చేదు అనుభవాలు ఎదురు కాలేదు. కనీసం వేదిక పైన చంద్రబాబు పవన్ కళ్యాణ్ బొకే కూడా ఇచ్చి సత్కరించలేదు. మరొక వైపు మైక్ పని చేయకపోవడం అనేది, సాధారణంగానే మోదీ ప్రసంగానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రసంగించేటువంటి మైక్ కూడా పని చేయనటువంటి పరిస్థితి ఉంది. సో మోడీ కూడా చాలా అప్సెట్ అయ్యారు. మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ఈసారి 400 సీట్ల టార్గెట్తో వెళ్తున్నటువంటి ఎన్నికల కార్యక్షేత్రంలో ఇది ఒక మొట్టమొదటి సమావేశం ఇలా జరగడం వెనుక, ఎందుకంటే లోకేష్ గతంలో ప్రారంభించినటువంటి ప్రతిదీ కూడా ఇప్పటికే టీడీపీలో చాలా స్పష్టమైనటువంటి ఒక అవగాహన ఉంది. లోకేష్ అందుకే చాలామంది ఎన్నికల ప్రచారానికి కూడా పిలుచుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే లోకేష్ ప్రారంభించినటువంటి యువగలం పాదయాత్ర కూడా చూశారు. పాదయాత్ర మధ్యలోనే ఆగిపోయింది. పాదయాత్రను పూర్తి చేయలేకపోయారు. ఇచ్చాపురం వరకు వెళ్తానని ప్రకటించారు. 400 రోజులు చేస్తామని ఆ పాదయాత్రను పూర్తి చేయలేదు. అదే సమయంలో లోకేష్ పాదయాత్ర చేసే సమయంలోనే తన తండ్రి 53 రోజులు జైలుకి వెళ్ళినట్టు ఒక అపశకనం ఉంది. దాంతోపాటుగా లోకేష్ రాజకీయ ఎంట్రీలో కూడా లోకేష్ ఎమ్మెల్సీగా అసెంబ్లీలో అడుగుపెట్టినట్టునే గతంలో ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకి నోటీసు వచ్చిన పరిస్థితి. సో అటువంటి నెగిటివ్ ఇమేజ్ ఉన్నటువంటి లోకేష్ భూమి పూజ చేయడం వల్ల ఈరోజు లోకేష్ బ్రాండ్ ఇమేజ్ పెంచుదామని చంద్రబాబు ఈ సభ సక్సెస్ అయితే అది లోకేష్ భూమి పూజ వల్లే జరిగిందని చెప్దాం అనుకున్నారు. కానీ ఇప్పుడు మొత్తం రివర్స్ అయ్యేసరికి లోకేష్ ఐరన్ లెగ్ మహిమ వల్ల ఇలా జరిగిందని ఒక చర్చ అటు బీజేపీ టీడీపీలో సాగుతుంది. ఓకే సతీష్, థ్యాంక్ యూ. సో ఎంత కాదనుకున్నా కూడా ఇటువంటి అంశాలను ఎవరు కూడా తోసిపుచ్చరు. అసలు ఏం జరిగింది, అపశకునాలు, సెంటిమెంట్లు ఇవన్నీ కూడా కామన్గా కనిపిస్తుంటాయి. అటువంటి అపశకునమే కనిపించిందని బీజేపీ కూడా భావిస్తున్నట్టుగా సతీష్ రిపోర్ట్ చేస్తున్నారు.